మంచిది. ఈ దినం మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ దినం. దేవుడు మనకి ఇవ్వబోతున్న చక్కటి వాక్యాన్ని మనసారా మరి వినటానికి సిద్ధపడదాం. ఎవరు అనాలోచనగా ఉండద్దు, సమయం వైపు అస్సలు చూడొద్దు. నిర్లక్ష్యంగా కానీ మరి నిద్రమత్తుతో కానీ ఎవ్వరు ఉండకుండా దేవుడి దినాన నాతో ఏం మాట్లాడబోతున్నాడో, నన్ను ఏ రీతిగా ఈ దినాన దర్శించబోతున్నాడో అని ఆ ఆలోచన మనసులో పెట్టుకొని చక్కగా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి. మరొకసారి ఈ వచనాన్ని వేరొకరు చదవండి. 10:28 మత్తయి సువార్త. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త. యేసు ప్రభువారు స్వయముగా ఆయన నోటి నుండి పలికినటువంటి విలువైనటువంటి మాటలు. ఈ మాటల యొక్క అర్థభావం ఒక నిమిషం మనం ప్రక్కన పెట్టి, అసలు ఈ మాటలు ఎవరికి తెలియపరుస్తున్నాడు, ఎందుకొరకు తెలియపరుస్తున్నాడు అని మనం ఒకంత ఆలోచన చేస్తే, ఇది అపోస్తులు అంటే శిష్యులుగా ఉన్నటువంటి వారికి ప్రభువారు బోధ చేస్తున్నటువంటి విధానం. ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఆయన ఎట్టి కార్యములు చేయగల శక్తి ఉన్నదో అట్టి కార్యములు చేయగల శక్తినిచ్చి వారిని లోకములోనికి పంపించి వారి ద్వారా తన వంటి కార్యములు చేయగల శక్తిని వారికి అనుగ్రహించిన తదుపరి ఆయన క్రొత్త నిబంధన సంఘానికి, అంటే క్రొత్త నిబంధనలో ఏర్పడబోవు తొలి సంఘానికి నాయకులుగా ప్రభు వారిని తీర్చిదిద్దుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన సంఘానికి అపోస్తులుగా అంటే నాయకులుగా, అంటే పంపబడే వారిగా దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపరిచే పరంపరలో దేవుడు వారికి కొన్ని విషయాలను బోధిస్తున్నాడు. చాలా విషయాలను బోధించాడు. మొదట మీరు ఇశ్రాయేలీయులు లేదా తన జనాంగమైనటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళండి, అన్యుల యొద్దకు వెళ్ళొద్దు అని దేవుడు వారికి బోధన చేశాడు. ఎందుకు వారిని యూదులైనటువంటి వారు ఇశ్రాయేలీయులు వారి ఇంటికి వెళ్ళమన్నాడు, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడంటే, వారికి అప్పగించే సమయమున ఇంకను వారి యొద్దకు అన్యుల యొద్దకు వెళ్ళడానికి ఇంకా సమయం రాలా. ఆ సమయం అపోస్తుల కార్యంకి వచ్చేసరికి ఆ సమయం వచ్చింది. ఆ తదుపరి సమయంలో దేవుడు అన్యులకు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇశ్రాయేలు వారి ఇంటి యొద్దకే వెళ్ళండి అని చెప్పి ప్రభు వారిని తర్పీదు చేస్తున్నాడు. దేని కొరకంటే, నూతన సంఘము క్రొత్త నిబంధనలో సంఘముగా ఏర్పడబోవు ఆ దానికి ప్రభువారు శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. ఈ శిష్యులను సిద్ధపరుస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి కొన్ని విషయాలను బోధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నేటి కాలంలో మనం కూడా అపోస్తులుగా తీర్చబడవలసినటువంటి వారు, అంటే దేవుని కొరకు దేవుని పని కొరకు పంపబడవలసినటువంటి వారం. మనం ఎవరమో తెలుసా? రాజులైన యాజక సమూహం. మనం కూడా దేవుని సన్నిధిలో యాజకత్వం చేయవలసినటువంటి వారం. అపోస్తుల వలె తన పని కొరకు సిద్ధపరిచి అనేకులను దేవుని వంటికి నడిపించబడి ఆ యొక్క బాధ్యతను కలిగి ఉండవలసిన వారం. సంఘములో చేరకముందు, చేరిన తర్వాత విశ్వాసులు, చేరిన కొంతకాలానికి శిష్యులు అవ్వాలి. శిష్యులైన తర్వాత ఏమవ్వాలి తెలుసా? అపోస్తులుగా మారాలి. ఈ యొక్క తాత్పర్యాన్ని హృదయంలో పెట్టుకోండి. విశ్వాసులు మొదటిగా రక్షణ పొందిన తర్వాత వారి యొక్క స్థితి విశ్వాసులు, అంటే నమ్మిక మాత్రమే ఉంచినటువంటి వారి స్థాయి. తదుపరి వారు ఏమవ్వాలంటే శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారిన వారు ఏమవ్వాలి తెలుసా? అపోస్తులుగా మారాలి. ఈ విధానాన్ని కలిగి
నేటి కాలంలో సంఘంలో ప్రజలు ఉండాలి అని దేవుడు ఆనాటి కాలానికి అపోస్తులను సిద్ధపరిచి ఉంచాడు. ఈ సిద్ధపరిచే పరంపరలో ఆయన చెబుతున్నటువంటి కొన్ని మాటల్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, ఆ దేహమును మాత్రమే చంపి ఆత్మను చంపనేరు వారికి భయపడద్దు. రెండవది ఏమండి, ఆత్మను దేహమును రెండిటిని కూడా చంపువానికే మనం ఏం చేయాలి, భయపడాలి. మొదట చంపేది మానవులు, అంటే దేహాన్ని మాత్రమే. ఇదిగో సువార్తను ప్రకటిస్తున్నారనుకోండి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారనుకోండి, క్రీస్తును గురించిన స్వార్థను ప్రకటన చేస్తున్నారనుకోండి, ఈనాడు ఉన్నట్లుగానే ఆనాడు ఇంతకన్నా భయంకరంగా ఉంది. ఈనాడు అంటే కొంచెం చట్టాలు ఇలాంటివి కొన్ని ఏమండి సమాజంలో ఉన్నాయి కాబట్టి ఈనాటి కాలానికి ఆనాటి కాలానికి వ్యత్యాసం ఏంటంటే, ఆనాటి ప్రజలు యేసు ప్రభువుని ప్రకటన చేస్తుంటే, యేసు ప్రభుని ప్రచురణ చేస్తుంటే క్రొత్త దేవుణ్ణి పరిచయం చేస్తున్నారని చెప్పి ఏమండి ఆయా జాతుల ప్రజలు, ఆయా దేశ ప్రజలు ఆ ప్రకటిస్తున్నటువంటి వారిని భయంకరంగా హింసించారు, భయంకరంగా మరణానికి అప్పగించారు, భయంకరంగా వారిని చిత్రవధ చేసి వారి ప్రాణాలతో ఏమండి విచ్చలవిడితనంగా వారు ఆడుకున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని చంపేవారికి అంటే మనుషులను చంపేవారికి భయపడద్దు అని వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయం మనకు తెలియపరుస్తుంది. ప్రభు వారిని ప్రకటించేటప్పుడు లేదా ప్రభు వారిని కలిగి ఉన్నందుకు మనకు ఒకవేళ మనుషుల ద్వారా కలిగే నష్టం, మనుషుల ద్వారా కలిగే ఇబ్బంది, మనుషుల ద్వారా కలిగే ఆటంకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని బట్టి మనం భయపడవలసిన పనే లేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి విధానంలో ఈనాటి కాలపు యొక్క ప్రజలకు లేదా ఈనాటి కాల క్రీస్తును నమ్మినటువంటి ప్రజలకు ఈ వాక్యమే ఎక్కువగా ఏమండి వర్తింపజేసేటట్లుగా ఉంది. ఎందుకంటే మనుషులు దేనికి భయపడుతున్నారయ్యా అంటే, మనుషులు ఎవరికి భయపడుతున్నారంటే తోటి మనిషికి భయపడుతున్నాడు. ఎందుకని? అయ్యో మేము యేసు ప్రభువుని నమ్మాము, యేసు ప్రభువుని నమ్ముకున్నాము, యేసు ప్రభువుని విశ్వసించాము, అందుకనే మా జీవితంలో ఇలాంటి సమస్యలు, అందుకే మమ్మల్ని ఎవరిని పెళ్లిళ్ళకి పిలవట్లేదు, అందుకే మమ్మల్ని ఎవరిని శుభకార్యాలకు పిలవట్లేదు, అందుకే మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, మా కులం వేరన్నట్లుగా, మా మతం వేరన్నట్లుగా స్వజనులే సొంత జనులే వెలివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయ్యో అందుకే మేమేం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నారో తెలుసా, చాలా మంది యేసు ప్రభుని చాటుగా ఏమండి విశ్వసించేవారు అవుతున్నారు. సమాజానికి భయపడుతున్నారు నేటి మనుషులు, అంటే నేటి క్రైస్తవ జనాంగం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం భయపడవలసింది మనుషులకు కాదు, లేదా మనుషులు కల్పించు మాయోపాయాలకు కాదు మనం భయపడవలసింది. ఎందుకంటే మనుషుడు ఏది చేసినా అది తాత్కాలికమే, శాశ్వతంగా ఉండేది కాదు. ఏది శాశ్వతం కాదు. మనుషుడు ఒకవేళ మన జీవితంతో మన యొక్క శరీరంతో ఆటలాడుకున్నా ఏమండి పోతే పోయింది, ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం, ప్రభువుని నమ్ముకుని ఒకవేళ మరణం ఏమండి అనతి కాలంలోనే వచ్చింది అనుకోండి, చనిపోతే మనం ఎక్కడ ఉంటామో తెలుసా, యుగాయుగాలు ప్రభువుతో బ్రతికే అవకాశం మనకి దొరుకుతుంది. మనం పరిశీలన చేసుకోవాలి, మనం మనుషులకు భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? ఇది ఈ యొక్క రోజు వర్తమానం ఏంటంటే, మనుషులకు భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? మానవ భయం ఉందా, దైవ భయం ఉందా? మనుషులకు భయపడేవాళ్ళు, మనుషులకు జడిసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా రకాలైనటువంటి విధానాల్లో మనుషులకు భయపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము క్రీస్తును అంగీకరించిన మనలో ధైర్యము కలిగించి ఆత్మను దేవుడు మనకు పుట్టించాడు కాబట్టి మనుషులకు భయపడకూడదు. మనుషుల చెప్పుడు మాటలకు మనం భయపడకూడదు. అరే నువ్వు యేసు ప్రభుని నమ్మావు కదా, నువ్వు కులం నుంచి వెలివేస్తున్నావు అంటారు. పోతే పోనివ్వండి, మరణంలో మనం చేరదీయనటువంటి కులం మనకెందుకు, మరణంలో రానటువంటి కులం మనకెందుకు? అందుకే భక్తులు పాట రాశాడు, ఏం రాశాడు తెలుసా, నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనస్సు విరిచిందిలే, కులమొక కల్పనయే మతమొక మతి భ్రమయే, కులవెలి మతబలి మోసం మోసమేలే. కులం అనేది మనల్ని మరణం వరకు మనల్ని చేరదీయదు. కాబట్టి మనము దేనికి భయపడుతున్నాం? నేను ఈ యొక్క తాత్పర్యం చేత కొన్ని విషయాలను మనం గ్రహించాలని, మనం తెలుసుకోవాలని, భక్తి చేస్తున్నటువంటి క్రీస్తును ఎరిగినటువంటి మన జీవితాల్లో మనం భయం పడవలసిన ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి లేదా శక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు అని గుర్తు చేయడానికి ఈ మధ్యాహ్న కాల సమయం ఈ వాక్యము ప్రభు పేరట
పరిశుద్ధాత్మ పేరట మనం ఎన్నుకోవటం దేవుడు ఈ యొక్క దినాన మన సంఘానికి ఇవ్వడం జరిగింది. మనుషులకు భయపడద్దు. ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళాలి, క్షమించండి, ఇశ్రాయేలీలు కానానుకు చేరుకోవాలి. యోర్దాను యువతల వారు ఉన్నారు. మోషేతో ప్రజలందరూ చెప్పారు, మోషే మనం కానానుకు ఒక్కసారి ఈ యోర్దాను దాటి ఒక్కసారి అవతలకు వెళ్ళేటం కంటే మన మధ్యన ఉన్నటువంటి కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారిని 12 మందిని మనం ఏర్పాటు చేసుకొని వారిని ముందుగా పంపిద్దాం, అక్కడికి ఆ చోటుకి పంపిద్దాం. ఆ చోటులో ఉన్నటువంటి సారవంతం, నేల యొక్క సారవంతం, ఫల యొక్క సారవంతం, శ్రేష్ఠ భూమి ఎంతో, దాని వైశాల్యం ఎంతో, దాని యొక్క ఫలసారం ఎంతో, ఎంత ఉన్నతమైనదో, అక్కడ నివసించే ప్రజల యొక్క ఆ యొక్క ఉన్నత స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మనుషులు మనం ఏర్పాటు చేసుకొని మనం అక్కడికి పంపిద్దామా అని చెప్పి ఇశ్రాయేలీలు ఒక మాట మీద వచ్చి మోషేని అడిగినప్పుడు మోషే వారి మాటను తీసుకొని, సరేనయ్యా మీరు చెప్పింది మంచిదే, అందరం ఒకేసారి వెళ్ళటం కంటే ఇలాగ ఏర్పాటు చేసుకొని ముందుగా ఆ దేశపు యొక్క సమాచారం తెలుసుకోవడం చాలా మంచిదని చెప్పి మోషే ఆలోచన చేసి 12 గోత్రకర్తలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు తెలుసా, 12 మందిని తయారు చేసుకుని అక్కడికి పంపించాడు. పంపించినప్పుడు చెప్పాడయ్యా, అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని, ఫలసారాన్ని తీసుకురండి, అక్కడ ప్రజల యొక్క పనితీరేంటో, వారు చేసే వృత్తులేంటో, అక్కడ ఎక్కువగా ఏమి జరుగుతున్నదో, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని తెలియపరచమని మోషే పంపించిన 12 మందితో చెప్పగా వాళ్ళ 12 మంది ప్రయాణమై ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారు. అర్థమవుతున్నాయి నా మాటలు? వినబడుతున్నాయా? చెప్పచ్చు అంటారా? 12 మంది ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళి ఆ దేశంలో జరిగిన సంభవాలన్నిటినీ మనస్సులో నింపుకున్నారు. జరిగిన సంభవాలన్నిటినీ మనస్సులో నింపుకున్నారు. అక్కడ అది చూశారు, ఇక్కడ ఇది చూశారు. అక్కడ దేశ ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు, బలశౌర్యాలు, వారి దేహపు యొక్క ఆకృతి, ఇలా ప్రతిదాన్ని చూసుకొని మనస్సులో నింపుకొని ఆ యొక్క దేశపు యొక్క ఫలసారాన్ని భుజం మీద పెట్టుకొని వారు ప్రయాణమే వెనుదిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుటను అలాగే పంపించిన మోషే ఎదుటను వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, అయ్యా మోషే, అచ్చటకు మనం వెళతానికి ఎంత మాత్రమును మన శక్తి మన శక్తి సరిపోదయ్యా మోషే. ఏంటి, ఎందుకని, ఏమయ్యా, ఏం చూశారు అక్కడ మీరు? అక్కడ ఏం పరిస్థితులు, ఎలా ఉన్నాయి పరిస్థితులు, అక్కడ మనుషుల యొక్క స్థితి విధానం ఎలా ఉంది అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ అడుగుతుంటే ఈ 12 మందిలో 10 మంది చెప్తున్నటువంటి మాట్లాడి తెలుసు, అయ్యా మేము అక్కడ అనాకీలను చూసాం, అంటే ఉన్నత దేహం కలిగినటువంటి వారిని, బలవంతులను చూసాం, ఎత్తరులు చూసాం, ధైర్యశాలులను చూసాం. వారి ముందు మేము ఎలా కనపడ్డామంటే మిడతలలాగా కనపడ్డాం అని వారు ఆ సమాచారాన్ని మనస్సులో నింపుకున్న దాన్ని ప్రజలకు తెలియపరచగా వారు ఏం చేశారు తెలుసా, ఎత్తరులంట, బలవంతులంట, అక్కడున్న వారంతా ఉన్నత దేహులంట, కండలు తిరిగిన ఒళ్ళులు కలవారంట, వారి ముందు మనం మిడతల వాళ్ళే ఉన్నామని చెప్పి సమాచారం మోసుకొచ్చిన వారి మాటలు విని వారు ఏం చేశారు తెలుసా, అక్కడున్న అనాకీల యొక్క మనుషులకు వీరు భయపడిపోయారు. నేటి కాలంలో మనుషుల యొక్క ఆకారాలకు, మనుషుల యొక్క స్థితులకు, మనుషుల యొక్క హోదాలకు, మనుషుల యొక్క మాటకారితనానికి నేటి కాలంలో మనుషులు భయపడుతున్నారు. క్రీస్తు నమ్మిన వారు భయపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం భయపడవలసినది, భయం కలిగి ఉండవలసినది దేవునికి మాత్రమే తప్ప మనుషులకు ఎంత మాత్రమును మనము భయపడకూడదు. వారి ఎంతటి వారైనప్పటికీ అలాగని గౌరవించకూడదా అంటే గౌరవించకూడదని కాదు, వారికి గౌరవం ఇస్తూనే మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఎవరిని గౌరవించాలంటే, ఎవరికి మనం మర్యాద చేయాలంటే మనలో అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానం దేవునికి తప్ప మరెవ్వరికి మనము ఇవ్వకూడదు. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు గౌరవం కలిగి భయం కలిగి ఉండాలి, అది ప్రాముఖ్యం. అలాగని చెప్పి విచ్చలవిడిగా బతకూడదు. భయం కలిగి ఉండొద్దు అన్నారు కదా, మనుషులకు భయపడకూడదు అన్నారు కదా అని చెప్పి తల్లిదండ్రుల మాట నెట్టివేసి ఇష్టానుసారంగా బ్రతుకుతామట, అది కుదరదు. తల్లిదండ్రులను గౌరవించాలి, వారి మాటను మనం వినాలి, వారి మాటకు విధేయత చూపించాలి. యవన బిడ్డలు ఏం చేయాలి తెలుసా, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే అది మనకు క్షేమంగా ఉంటుందని వాక్య భాగంలో చెబుతూ వచ్చింది. తల్లిదండ్రులను ప్రేమించి వారిని సన్మానించాలి, గౌరవం ఇవ్వాలి వాళ్ళకి. అలాగే లోకరీత్యా మనం మనుషులకు భయపడకూడదని దేవుని వాక్యం ఈ దినాన మనకు చెబుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, లోకరీత్యా మనుషులకు మనము భయపడకూడదు.
ఏ విధానాన్ని బట్టి భయపడుతున్నాం ఒకసారి గమనించుకోండి. అబ్రహాము 18వ అధ్యాయంలో 20 11వ వాక్యాలు రాయబడినటువంటి మాట, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పని ఏంటంటే, అక్కడ దేవుని భయం లేదని చెప్పి అబ్రహాము అక్కడున్న ప్రజలకు భయపడి అబద్ధమాడాడు కదా. అబద్ధమాడాడు, భయపడి అబద్ధమాడాడు. ఆ భయపడడం వల్ల, అబద్ధం ఆడటం వల్ల ఏమైందో తెలుసా, తన భార్యను కోల్పోయే పరిస్థితి వచ్చింది. నేటి కాలంలో మనం భయపడాల్సింది ఎవరికి? మనం హృదయంలో, మన జీవితంలో ప్రాధాన్యంగా భయము ఎవరికి కలిగి ఉండాలంటే, ఇదన మన పాఠ్యభాగము దైవ భయము మనము కలిగి ఉండాలి. దైవ భయం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? అసలు దైవ భయం మనం ఎందుకు కలిగి ఉండాలి? అసలు దైవ భయం కలిగి ఉండటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు. నేటి కాలంలో సంఘంలో చూడండి, దేవుని భయం లేనటువంటి ప్రజలు చాలా మంది ఎక్కువైపోయారు. దేవుని భయం లేకుండా జీవిస్తున్న ప్రతి మానవుడు నష్టపోతాడు, జాగ్రత్త. దేవుని భయం లేకుండా, దేవుని సన్నిధి అంటే భయం లేకుండా, దేవుని సేవకుడు అంటే భయం లేకుండా, దేవుని మందిరమని, దేవుని ఆరాధన స్థలమని భయం లేకుండా బ్రతికే ఏ ఒక్కడైనా నష్టపోతాడు, జాగ్రత్త. ఎందుకంటే దైవ భయం మనిషికి జ్ఞానం, దైవ భయం మనిషికి వివేకాన్ని తెచ్చిపెట్టింది. దైవ భయం మనిషిని ఉన్నత దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భయము మనుష్యులను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. దైవ భయము లేకుండా బ్రతికే ప్రతి మానవుడు నష్టపోతాడు, జాగ్రత్త. హృదయంలో భయం ఉండాలండి. హృదయంలో భయం లేకుండా భక్తి అస్సలు చేయకూడదు. ఎందుకోసం అంటే, భయము లేని భక్తి అది విచ్చలవిడితనానికి పోయిద్ది. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, ఇది మోషే చెప్పాడు. మోషే ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి యెహోవాతో మాట్లాడి ఆయన ఇచ్చు సమాచారం నేను తీసుకుని వస్తాను. ఆయన చెప్పు మాటలు మనం తీసుకుని, మనము పోవు మార్గం అంతటిలో ఆయన మనకు సహాయకుడిగా ఉండినట్లుగా, ఆయన మనకు క్షేమం కలిగించినట్లుగా, నేను దేవునితో మాట్లాడొచ్చేంత వరకు మీరు ఇచ్చట ఉండని చెప్పి సీనాయి పర్వతం కింద వాళ్ళ నుంచి మోషే 40 దినాలు పర్వతం పైకెక్కి దేవునితో మాట్లాడుతుంటే జనులు భయం విడిచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? విగ్రహం వైపు వారు మనసు నిలుపుకున్నారు. తర్వాత ఏమైందో తెలుసా? ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశారో, ఎవరైతే విగ్రహ సంబంధమైనటువంటి దానికి మనస్సు నిలిపి ఆ విగ్రహాన్ని పూజించడానికి మనస్సు ఎవరైతే నిలుపుకున్నారో వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా? తమ సొంత జనుల చేతనే హతమార్చబడ్డారు. తన సొంత జనుల చేతనే హతమార్చబడ్డారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భయము ఏ వ్యక్తిలో ఉండదు, దైవ భయము ఏ కుటుంబంలో ఉండదు, దైవ భయము ఏ సంఘములో ఉండదు, దైవ భయము ఏ సేవకునిలో ఉండదు, దైవ భయము ఏ విశ్వాసులో ఉండదు. ఆ విశ్వాసి, ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ కుటుంబము, ఆ వ్యక్తి నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు, జాగ్రత్త. ఇది కోపంతో చెప్పే మాట కాదు, లేదా ఏదో ఉద్రేకంతో వచ్చిన మాట కూడా కాదు. ఆత్మలో ప్రభు తెలుపుతున్న మాట. సంఘములో ఉండవలసినది ఉండకపోవడం, వ్యక్తిలో ఉండవలసినది ఉండకపోవడం, విశ్వాసులో ఉండవలసింది ఉండకపోవడం, కుటుంబాల్లో ఉండవలసింది ఉండకపోవడం, దేవుడు నేడు గమనించి ఆత్మావేశుడైనటువంటి తన సేవకునితో పలికిస్తున్నటువంటి మాట. ఇది మనం ఏ భయం కలిగి ఉన్నాం? జ్వరం వస్తుందంటే భయపడతారు, కరోనా వ్యాధి మళ్ళీ వస్తుందంటే భయపడతారు, శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది, అప్పులు పాలైపోతున్నాం అంటే దానికి భయపడతారు. దేనికి భయపడతారు? శరీరంలో కలిగే బలహీనతలకు భయపడుతుంటారు. ఇలా ప్రతిదానికి భయపడే మనిషి దైవ భయం లేకపోతే ఎట్లా? అదండి, లోకంలో జరిగే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. లోకంలో జరిగే ప్రతి సందర్భానికి మానవుడు భయపడుతూ ఉంటాడమ్మా. రేపొద్దున బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారు, మీరు దాచుకున్న డబ్బు అంతా ఉష్పటాక్ అయిపోద్ది అని చెప్పి ఒక్కసారి సమాచారం చెప్పనివ్వండి, ఇక ఏమైపోతా తెలుసా? గొల్లు పెట్టి ఏడుస్తూ ఉంటారు. అయ్యో, నేను నా కూతురు పెళ్లికి దాచుకున్నా, నా కొడుకు పెళ్లి దాచుకున్నా, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలని దాచుకున్నా, లేకపోతే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత, లేకపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మంచిగా తిని కూర్చుందాం అని అనుకుంటున్నా అని చెప్పి ఈ బ్యాంకులో డబ్బుల గురించి భయపడుతూ ఉంటారు. ఇవే కాదు, లోకరీత్యా చాలా భయాలు ఉన్నాయి మనిషిని వెంటాడేవి కదా. చాలా భయాలు ఉన్నాయి మనిషిని వెంటాడేవి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మానవ రీత్యా నువ్వు భయపడే భౌతిక భయం కంటే దైవిక భయం మనిషికి ఎంతో మేలది. ఆ భయం కలిగి ఉండమని దేవుడి దినాన్ని హెచ్చరిక చేస్తున్నాడు.
దైవ భయం కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడండి, వాక్య భాగంలోనికి మనం వెళదాం. దైవ భయం మనలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు లేదా ఏ విధమైనటువంటి కార్యాలు మనలో జరుగుతాయి అంటే, నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ భయము కలిగి ఉంటే మనకు జరిగే ప్రయోజనము లేదా మనలో కలిగే కార్యముల గురించి చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, నిన్ను పరీక్షించుటకును చూడండి పాపము చేయకుండానట్టు చూడండి ఆయన భయము మీకు కలుగునట్లుగా ఏం చేశాడంటే అండి, మానవునికి గనక దేవుని భయం ఉంటే, మానవుని హృదయంలో గనక దైవ భయం ఉంటే, లేదా విశ్వాసి యొక్క హృదయంలో దైవ భయం అనేది ఉంటే, లేకపోతే సంఘములో దైవ భయం ఉంటే, సేవకునిలో దైవ భయం ఉంటే, అతడు మొట్టమొదటిగా పొందే ప్రతిఫలం ఏంటంటే అతడు పాపమునకు దూరం అవుతాడు. ఒక మనిషి దైవ భయం ఉంటే పాపము వాడి దరి చేరదండి. ఏ పాపం చేయాలన్నా మనస్సు రాదు. ఏమండి, ఏ పాపములో ఏమండి పడాలన్న పాపానికి మనం ఏం చేస్తామో తెలుసా? ఏమండి, అమ్మో ఈ పాపము చేసి నేను ఎక్కడైనా దేవుని యొక్క నామానికి లేదా దేవుని యొక్క పరిశుద్ధతకు లేదా దేవుని యొక్క కృపకు నేను దూరం అయ్యి ఆయన నామాన్ని అవమానపరిచిన వాడిగా నేను ఉంటానేమో అని చెప్పి, అమ్మో ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అందుకే కదా యోసేపు పొతీఫరు భార్య ప్రేరేపించిన కూడా భయపడి పారిపోయాడు. ఒక వ్యక్తిలో దైవ భయం ఉంటే అతడు పాపానికి చెడు కార్యాలకు దూరంగా ఉంటాడు. ఇప్పుడు విచ్చలవిడిగా తయారవడానికి ఏమంటే మనుషులు విచ్చలవిడిగా తయారవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని భయం మానవులలో లేదు. దేవుని భయం మానవులో లేకపోవడం వల్ల కారణం ఏంటో తెలుసా? మనుష్యుడు ప్రేరేపితుడై హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడంట. సామెతల గ్రంథంలో కనపడిద్ది, ఏమండి, శిక్షకు దుర్మార్గతకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుష్యుడు భయం విడిచి పాపం చేస్తున్నాడు, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. ఎందుకని? వాడిలో ఆ శిక్షకు తగిన ప్రతిఫలం వచ్చిద్ది, దేవుడు చేస్తాడు, దేవుడు వేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అన్న భయం వానిలో లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాపము చేయడానికి పరుగులు పెడుతున్నాడు. ఈనాడు మనుష్యుడు దేనికి భయపడతాడు తెలుసా? ఏమంటే తోటి మనిషి, అమ్మో ఫలానా వ్యక్తి నేను ఇది చేస్తుంటే చూస్తాడేమో, లేకపోతే ఏమంటే నేను ఇలాంటి పనిలో ఉన్న ఏమంటే ఇలాంటి చోట ఉన్నప్పుడు చూస్తాడేమో అని చెప్పి మనుషులకు భయపడి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు. మనుషులు చూస్తే అవమానపరుస్తారేరా, ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వేంటారా ఈ పనులు అంటారని చెప్పి మనుషులను తప్పించుకోవడానికి మానవుడు దేవుని బిడ్డలు రహస్యమైనటువంటి స్థలాలు వెతుకుతుంటే ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు చెప్తున్నాడు, మనుషుల భయం కోసం కాదు నువ్వు బ్రతకవలసింది, మనుషులకు కాదు నువ్వు భయపడవలసింది. ఎవరికో తెలుసా? అన్నిటినీ ఆకాశమందుండి చూచి ప్రతి దానికి ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చు దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలి తెలుసా? భయపడాలి. ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తాడండి దేవుడు. అది మంచి అయినను సరే చెడ్డదైనను సరే నీవు చేయు కార్యములను బట్టి దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మంచి కార్యం చేసావా, మంచి పని చేసావా, దానికి ప్రతిఫలం మేలును దాచి ఉంచాడు. చెడు కార్యం చేసావా, నువ్వు ఎట్టి కార్యము చేసావో అట్టి కార్యమును బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను శిక్షిస్తాడు. 89వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 89వ కీర్తన, క్షమించాడు 99వ కీర్తన 8వ చరణం ఒకసారి చూడండి. 99 8వ చరణం. యెహోవా మా దేవా, చూడండి ఏమంటున్నాడు తెలుసా? భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ నామం పేరిట ప్రార్థించేవారు మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, వారిలో సమూయేలు ఉన్నాడు. వీరు ప్రార్థించగా, వీరు మొరపెట్టగా, వీరు నిన్ను అర్జించగా వారి ప్రార్థన విని వారికి సహాయం చేస్తూ ఉండి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? వారి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి ప్రతీకారం చేస్తున్నాడంట. ఎవరికి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నతముగా బ్రతికిన దేవుని యొక్క సేవకులుగా పిలువబడినటువంటి వారు ముగ్గురు, మోషే, అహరోను, సమూయేలు. వీరు దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు.
దేవుని దృష్టిలో ఒక ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వారే దేవుడికి ప్రార్థన చేయగా ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి కార్యములు ఎట్టి కార్యములు చేశాడు, అట్టి కార్యములు బట్టి ప్రతిఫలాన్ని కూడా మన దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మనం చేసే ప్రతి కార్యములను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడని గుర్తెరిగి భయము కలిగి మనం ఏం చేయాలో తెలుసా? హృదయములో దైవ భయము కలిగి ఉండి పాపమునకు దూరముగా బ్రతికేటట్లుగా మనం ఉండాలి. హృదయములో దైవ భయం ఉంటే పాపానికి మనం దూరంగా ఉంటాం. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజం మధ్య దేవుని పరిశుద్ధతను ఘనపరచుటలో నిర్లక్ష్యం చేశాడు కాబట్టి మోషే ప్రార్థన విన్నాడు, మోషే మొర విన్నాడు, మోషే అవసరతను ఎరిగాడు, మోషే ఏ విధంగా ప్రజల కొరకు ప్రార్థించాడో ఆ అవసరత తీర్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే చేసిన ఆ వ్యతిరేకపు పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు కానాను చూడవన్న, కానాను చూడవక, కానానులో నువ్వు ప్రవేశించవు, కానానులో చేరవు, దూరం నుండి చూస్తావు అంతే తప్ప కానానులోకి నువ్వు అడుగు పెట్టు. అక్కడ మోషే అహరోను కూడా ఉన్నాడు. ఇదిగో మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజం మధ్య నన్ను ఘనపరచుటలో, నన్ను మహిమపరచుటలో, నా పరిశుద్ధతను తెలియపరచుటలో నేను ఎంతటి పరిశుద్ధుడునో, ఎంతటి ఉన్నతమైన నా ప్రతిభ, నా యొక్క మహిమను కనపరిచే విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని పరిశుద్ధతను నిర్లక్ష్యపరిచే యాజకులైనా సరే, దేవుని ప్రజలైనా సరే వారిని ఏం చేశాడు తెలుసా? వారి ప్రార్థన విన్నాడు, వారి ప్రార్థనకు జవాబిచ్చాడు, వారి ప్రార్థనకు సహాయం పంపాడు. కానీ వారి క్రియలకు ఏం చేశాడు తెలుసా? ప్రతీకార చర్య చేస్తూనే కదా. మన హృదయంలో భయం ఉంటే, ఏ భయం? దేవుని భయం ఉంటే పాపం చేయడానికి మనం పరుగులు పెట్టం, చెడ్డ కార్యాలకు మనం పరుగులు తీయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడినటువంటి మాట. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలనంట మనుషులు ఏం చేస్తారు తెలుసా? చెడుతనము నుండి పారిపోతూ ఉంటారు. చూడండి, నేటి కాలంలో మనుష్యులు ఈ భయం అనేది లేకుండా పోవటం వల్ల ఏం చేస్తున్నారో తెలుసా? భయంకరమైనటువంటి చెడు అలవాట్లకు వారు దారి తీస్తున్నారు. నేటి వార్తా ప్రపంచాన్ని మనం ఒకసారి గమనిస్తూ ఉంటే ఎన్ని భయంకరమైనటువంటి వార్తలు చూసారా? మొన్నటి కాలంలో ఒక చిన్న బిడ్డను హతమార్చిన పిన్ని, వరుసకు పిన్నయ్యేటువంటి ఆ యొక్క సహోదరి, ఆ యొక్క సోదరి ఏం చేసిందో తెలుసా? ప్రేమంతా తోడికోడలకి ఇచ్చేస్తున్నారని ఆ యొక్క అసూయ చేత తాను ఏ విధమైన చేతనైనా ఆ ప్రేమను నా దగ్గర దక్కించుకోవాలి, నేను వారి ఎడల ఏదో ఒకటి చేయాలనే కక్కసతో ఏం చేసిందో తెలుసా? వారు కన్నటువంటి చిన్న బిడ్డనండి, పసిబిడ్డని తీసుకువెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఒక పొరుగింటి వారి ఇంట్లో బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో బిడ్డనంట రేకులు కట్ చేసి కట్టరతో పీక నొక్కేసిందంట. కత్తి తీసుకుని ఇష్టానుసారంగా పొడి చేసింది. దేనికంటే తనకేదో దక్కట్లేదు, తనకు మనుషుల దగ్గర ఏదో కలగట్లేదు అని చెప్పి చేస్తున్న కార్యాన్ని బట్టి ఒకంత భయము లేకుండా, ఒకంత కనీసం దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పనికి నాకు శిక్ష వేస్తాడని కనీస ఇంకిత జ్ఞానం లేకుండా తాను విచక్షణ రహితంగా ఒక పసిబిడ్డను, కూతురి సమానురాలైనటువంటి బిడ్డను ఏం చేసింది తెలుసా? విచక్షణ రహితంగా ఏం చేసింది తెలుసా? కత్తి పెట్టి పొడి చేసింది. రేకులు కట్ చేసి కట్టరతో పీక నొక్కేసిందంట. గొంతు దగ్గర కట్ చేసిందంట. కత్తి తీసుకొని ఇష్టానుసారంగా నచ్చిన చోటల్లా పొడి చేసింది. ఎంత భయంకరమో కదా. నేటి కాలంలో మనుష్యుడు దేన్ని కోరుకుంటున్నాడు, దేన్ని కలిగి ఉంటున్నాడు, దేన్ని కలిగి లేకపోతున్నాడంటే దేవుని భయము కలిగి లేకపోవడం. లోకం మీద మమకారం పెరిగి మనుషుల మధ్య మనం ఏదో సంపాదించుకోవాలన్న ఆతృతము కోరుకొని ఇలాంటి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్నాడు. మొన్నటి కాలం మళ్ళీ ఇంకో వార్త ఏంటో తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు ఆ యొక్క వంతెన మీద వెళుతూ సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి భార్య అడిగిందంట. అడిగితే భార్య కోరిక మేరకు బండాపి దిగి ఇద్దరు సెల్ఫీ తీసుకుందామని పక్క నుంచుంటే ఒక్కసారిగా ఏం చేసింది తెలుసా? బాగా ఊరుగా వస్తున్నటువంటి ఆ ఏరులో భర్తను దోసేసింది. అదేమన్నంటే అంటుంది, కాలు జారి పడిపోయాడు అంట. తెలీదా? పడిపోయినోడికి తెలీదా పడదోయబడ్డానని? పడిపోయిన వాడికి తెలీదా పడదోయబడ్డానని?
అతడు ఎలా కూడా ప్రాణం దక్కించుకుని పైకి వచ్చి ఇప్పుడు అవని మళ్ళా భార్యగా స్వీకరిస్తాడా? కదా. ఈనాడు మనుషుల్లో ఈ చెడు కార్యాలు పెరిగిపోవడానికి గల కారణం ఏమవుతుందో తెలుసా? దేవుని భయము వారి హృదయంలో లేకపోవటం బట్టే నేడు మనుషులు చెడు వైపు పరుగులు తీస్తానికి గల కారణం, విచ్చలవిడితనానికి పరుగులు తీస్తానికి గల కారణం దేవుని భయము మనుషుల్లో లేదండి. దేవుడు చూస్తున్నాడు, ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు. కన్నులిచ్చిన వాడు కానకుండునా, చెవిలిచ్చిన వాడు వినకుండునా, నోరిచ్చిన వాడు ఎవరు మాట్లాడరో తెలియకుండా ఉంటాడా? అగాధమును పాతాళ కోపమును దేవుని కనులకు మరుగు కానేది నరుల హృదయం మరి స్పష్టముగా ఆయన కనపడుతూ ఇన్ని చూస్తున్న దేవుడు మనుషుల చర్యలను దేవుడు చూడకుండా ఉంటాడా? ఎవరి హృదయంలో ఎలాంటిది ఉందో, ఎవరి హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరి హృదయంలో ఎలాంటి తాత్పర్యం కలిగి ఉన్నారో మనుష్యుడా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు చెబుతున్నాడు, దైవ భయము లేకపోతే పాపానికి, చెడుకు నువ్వు దారి తీస్తావు. దైవ భయము గనక నీ హృదయంలో ఉంటే పాపానికి, చెడుకు నువ్వు దూరంగా ఉంటావు. నేడు విచ్చలవిడే కారణానికి మనుషులు విచ్చలవిడి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం దైవ భయము ఏ ఒక్కరిలో కూడా లేదు. దేవుడా చూస్తున్నాడు, ఉంటే ఎంత లేకపోతే అంత. గర్విష్ఠులంట, భక్తిహీనులంట, దేవుడు లేడని తమ హృదయంలో అనుకొని ఏం చేస్తారో తెలుసా? విర్రవీగుతున్నారు. వారు గర్విష్ఠులు, భక్తిహీనులు. వారు నువ్వు భక్తిహీనుడివేనా? నువ్వు గర్విష్ఠుడివేనా? అయితే జాగ్రత్త. గర్విష్ఠుల గర్వాన్ని అరిచేవాడు, భక్తిహీనుడు అరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు పైనుండి. గర్వ హృదయంతో దేవుని సన్నిధిలో వ్యతిరేక మనస్సు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నువ్వు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు? దేవుడు చూడట్లేదు అనుకున్నావా? లేకపోతే దేవుడు చూసే సమయానికి నువ్వు ఒకవేళ సరిచేయబడుతున్నాను అనుకున్నావు? జాగ్రత్త. నువ్వు ఒకవేళ ఎంత మార్పు చెందిన నీ క్రియలకు ప్రతిఫలం లేకుండా పోదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేహమందున్నను దేహముతో జరిగించిన ప్రతి దానికి ప్రతిఫలం ఉందని ఎరగండి. జాగ్రత్త. ఎందుకోసమంటే మనుష్యుడు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు చేసేవన్నీ దేవుడు చూడట్లేదులేండి, ఎలాగోలని తప్పించుకుంటాలేండి అని అనుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గర నుంచి, ఆయన కనుల నుంచి మనం ఎక్కడికే తప్పించుకోలేము. దైవ భయము మనలో మొదట చేసేది ఏంటో తెలుసా? చెడు నుండి మనల్ని, చెడ్డ కార్యాలను చేయనీయకుండా ఆపిద్ది. మరొక మాట చూద్దాం. దేవుని భయము మనలో ఉంటే కలిగే రెండవ ప్రయోజనం లేదా రెండవ విధానం ఏంటంటే దేవుని మాటకు విధేయత లేదా దేవుని మాటకు లోబడే తత్వాన్ని నేర్పించేది. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్యం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు నా ఆజ్ఞలను అన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండినా మేలు. ఇంకో మాట, అదే 6వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి, మొదటి నుంచి చదవండి. నీవును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి చదువుకుంటానండి. చూడండి, రెండవదిగా దైవ భయము మనుషులు కలిగి ఉంటే, దైవ భయము మనుషులో ఉంటే రెండవదిగా కలిగే ప్రయోజనము లేదా రెండవదిగా కలిగే విధానం ఏంటంటే మనుష్యుడు దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. దేవుని మాట వినటానికి దైవ భయము మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే స్వార్థంలో ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన సజీవుడిగా ఉన్నటువంటి పలికిన ఆయన భూమి మీద సంచరిస్తూ ఆయన తిరిగాడుతూ ప్రజలకు బోధించిన అనేక మాటలు. ఒక మాట ఏంటో తెలుసా? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాడు ఏం చేస్తాడు తెలుసా? చెప్పాలి, ఆడు నా మాట, నా ఆజ్ఞను గైకొంటాడు. గుర్తుందా? జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్తలోనో యోహాను సువార్తలోనో రాయబడినటువంటి, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాడు నా ఆజ్ఞను గైకొంటాడు కదా. దైవ భయము ఎవరి హృదయంలో ఉంటుందో ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యానికి లోబడే విధానాన్ని లేదా దేవుని వాక్యానికి విధేయత చూపించే విధానం కలిగిస్తుంది. ఇదిగో దేవుడి మాట నాతో పలుకుతున్నాడండి. ఇదేనా ఆదివారం? గడిచిన ఆదివారం మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? గడిచిన ఆదివారం ఎవరి గురించి మాట్లాడుకున్నా చెప్తారా?
గడిచిన ఆదివారం బల్లారాధన గురించి, బల్లారాధనలో వాగ్దాన సందేశం విన్నావా? గడిచిన ఆదివారం మనం ఎవరిని గురించి విన్నాం? ఏ మాటలు విన్నాం? గడిచిన ఆదివారం మనం విన్న మాటలు మనకు గుర్తుండాలంటే దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది, నన్ను హెచ్చరిస్తుంది, నన్ను సరి చేసుకోమంటుంది, నన్ను ఈ విధంగా ఉండమంటుంది అని చెప్పి వాక్యానికి విధేయత చూపిస్తాడు, వాక్యానికి లోబడుతూ ఉంటాడు, వాక్యానికి ఏమండి విధేయత, వినయ మనస్కును కలిగి ఉంటాడు. అదే దేవుని వాక్యం పట్ల గౌరవం, దేవుని భయం మనలో లేదనుకోండి, చెప్తే చెప్పారు, ప్రతి ఆదివారం చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఏదో వాగుతున్నారు, డబ్బాల్లో రాళ్ళేసి గిరగడ కొట్టినట్లుగా ఏదో వాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, అది అయిపోతుంది, మనం కాసేపు కూర్చున్నాం, ఈరోజు ప్రార్థన అయిపోతుంది, ఆదివారం గడిచిపోతుందని ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ ఇక్కడికి వస్తే అది నీకు ఎంత మాత్రం ప్రయోజనం? హృదయంలో దైవ భయం ఉంటే ఏం చేస్తుంది తెలుసా? వాక్యానికి నిన్ను విధేయుడిగా మారుస్తుంది. ఆనాటి కాలంలోనంట ఆ తర్వంతా పాడైపోతే నోవా ఒక్కడేనంట నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఎందుకు నీతిమంతుడిగా కనపడ్డాడంటే నోవాహు తాతగారు ఎవరు చెప్పండి? నోవాహు తాతగారు ఎవరు చెప్పాలి? షేతేగా. ఆదాము కుమారులు మూడోవాడు షేతేగా, షేతు కుమారుడేగా. షేతు కుమారుడు నుంచేగా నోవాహు వచ్చింది. నోవాహు తాతగారు షేతు తండ్రి గారు ఆదాము. వీరి యొక్క సంతానం, వీరి యొక్క విధానం ఏంటంటే తన కుమారులకు, తన యొక్క బిడ్డలకు దేవుణ్ణి గూర్చిన భయం నేర్పించారు. ఇదిగో నోవాహు ఇట్టి భయాన్ని కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే తన తండ్రికి నేర్పించిన ఆ భక్తి, దేవుని మాటలు తన హృదయంలో పదిలపరుచుకొని అతను అనుకున్నాడంట, చీచీచి ఈ పాపలోకంలో ఈ మనుషులు బ్రతికినట్లుగా నేను బ్రతకకూడదు. దేవుడు చెబుతున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనల్ని ఎలా ఉండమని తెలియపరుస్తున్నాడు, అలా ఉండాలి నేను చెప్పి ఆ తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా బ్రతికాడంట. దేవుని భయం మానవుని హృదయంలో ఉంటే, లేదా దేవుని భయము దేవుణ్ణి విశ్వసించిన వారి హృదయంలో ఉంటే, దేవుని భయము ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము, ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘము, ఏ విశ్వాసంలో ఉంటుందో ఆ విశ్వాసి, ఏ ఒక్క వ్యక్తిలో సేవకుడిలో ఉంటుందో ఆ సేవకుడు దేవుని మాటకు విధేయుడవుతాడు, దేవుని మాటకు లోబడతాడు. మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి ఉండిన మీకెంతో మేలని దేవుడైతే ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకని? అట్టి మనస్సు వారిలో లేదు. దేవుని మాటకు విధేయత చూపించి దేవుని కట్టడలకు లోబడి ఉండాలన్న విధానం ఎందుకు లేదో తెలుసా? వారి హృదయంలో దేవుని భయము లేదు కాబట్టి. ఈనాడు మనం కూడా దేవుని ఆజ్ఞలను ప్రకారంగా నడుస్తున్నామా? దేవుడు చెప్పిన విధానంలో మనం నడుస్తున్నామా? దేవుడు ఈ దినాన హెచ్చరిస్తున్నాడు, దేవుని భయం, దైవ భయం మనలో ఉండాలి. దైవ భయం మనలో ఉంటే మొదటిదిగా చెడు కార్యాల నుంచి దూరం అవుతాం మనం. రెండవది, దైవ భయం మనలో ఉంటే వాక్యానికి విధేయులు అవుతాం. దేవుడు ఏ రీతిగా సరి చేసుకోమన్నాడో, ఏ రీతిగా ఉండమన్నాడో, ఏ రీతిగా మనల్ని సరిదిద్దుకోమంటున్నాడో, ఏ విధంగా మనం దేవునికి దూరం అవుతున్నావో ఆ కార్యాలను విడిచిపెట్టుకోమని దేవుడు హెచ్చరించినప్పుడు, ఇదిగో దేవా నిజమే, నాలో ఈ పాపం ఉంది, యెరోబాము వంకరి త్రోవ నాలో ఉంది, బిలాము నడిచిన వంకరి మార్గం నాలో ఉంది, ఆకాను పోయిన ఆ యొక్క దుష్ట చూపు నాలో ఉంది. ప్రభా, ఇలాంటి వారు నా కళ్ళ ముందు పెట్టావు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందయ్యా, నేను కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే కొనసాగినట్లుగా చెయ్యి ప్రభా అని చెప్పి వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? అనుదినము భయపడి వాక్యం బట్టి మనం సరి చేసుకుంటామండి. ఏ వ్యక్తిలో దైవ భయం లేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఈ పూట వాక్యం అంటాడు, ఈ పూట వాక్యాన్ని చెవులతో విని హృదయం అంతా నింపుకుంటాడు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు కాదులే, లోకమంతా తిరగట్లేదా, లోకస్తులందరూ అనుభవించట్లేదా, వారికి రాని శిక్ష, వారికి రాని మరణం, వారికి రాని ఆ పరిస్థితి నాకే ఒక్కడికి ఎందుకు వచ్చింది, నేను కూడా తిరుగుతానని చెప్పి ఏం చేస్తారు తెలుసా? వాక్యము విన్నా కూడా సరి చేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. చాలామంది ఈనాటి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా దైవ భయము లేక దేవుని వాక్యానికి విధేయత చూపకుండా వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈనాడు మన సంఘాన్ని దేవుడు ప్రేమించి ఇటు మాటలను అందించుటలో దేవుని ఉద్దేశం ఏంటంటే దైవ భయము ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు,
ఆయన మరలా రాబోతున్నాడు. ఎవరెవరు ఎట్టి రీతిగా నడుచుకుంటున్నారు, ఆయన ప్రతి వాని నడవడికను గమనించే రోజు ఒకటి ఉంది. ఎవడు వాక్యానుసారంగా నడుస్తున్నాడు, ఎవడు తన సొంత ఉద్దేశాలను అనుసరించి నడుస్తున్నాడు, ప్రతి వాడి క్రియలకు, ప్రతి వాడి నడవడికకు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది. వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో రాయబడి సర్వ శరీరులు ఆయన ఎదుట నిలబడే రోజు ఒకటి ఉందంట. ఆ రోజున సరిగ్గా బ్రతికినవాడు, వాక్యానుసారంగా బ్రతికినవాడు, వాక్యాన్ని బట్టి నడవడికను సరి చేసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడిని దేవుడు లోపలికి పిలుస్తాడు, తన ఇంటిలోకి ఆహ్వానిస్తాడు, పెళ్లి విందులోనికి పిలుచుకు వెళతాడు. ఎవరైతే వాక్యాన్ని బట్టి కాకుండా తమ సొంత ఉద్దేశాలను బట్టి నడుస్తున్నారో, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాక్యాన్ని దూరం చేసి, వాక్యానికి మనస్సును అప్పగించకుండా, ఇది నా శరీరం, నా దేహం, నా కోరిక, నా ఉద్దేశాలు అని ఎవడైతే ఇష్టానుసారంగా బ్రతుకుతాడో వాడేమవుతాడు తెలుసా? అంటాడు, ఇదిగో వీడిని తీసుకుని వెళ్ళి వెలపట్టి చీకటి బిలాముల వాడిని పడాయి. అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడ్పు ఉంటుంది అక్కడ. నిత్యం ఏడవాలి అక్కడ వాడు, నిత్యము వాడు ఏడుస్తూ బ్రతకాలి అక్కడ వాడు. ఈనాడు దేవుని సంగమా, మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? దైవ భయము నీలో ఉంటే, ఇదిగో వాక్యం విన్న తోడనే నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం, నీ హృదయంలో ఒక దుఃఖము ఏంటో తెలుసా? అయ్యో నేను నిజమే, నా హృదయంలో దైవ భయం లేదు, అందుకే వాక్యాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను, అందుకే వాక్యానికి నేను సరిగా లోపడలేకపోతున్నాను. ఇదిగో వాక్యం నన్ను చెప్పింది, గత ఆదివారమే నాకు చెప్పింది వాక్యం నన్ను ఇలా ఉండమని, మరలా ఇప్పుడు చెబుతుంది నన్ను వాక్యం సరి చేసుకోమని. అమ్మో, అంటే దేవుని ఉగ్రతకు నేను పాత్రుడు అవుతున్నానేమో అని చెప్పి వెంటనే హృదయంలో భయం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే హృదయం అంతా దేవుని పాదాల ముందు మోకరిల్లిపోతారండి. దైవ భయం ఎవరిలో ఉంటుందో వాడు వాక్యానికి విధేయుడే శిరస్సు వంచుతాడు. నోవాహా, నువ్వు వెళ్ళి నువ్వు ఓడనకు తయారు చేయన్నాడు. ఎక్కడ కట్టమంటావు అన్నాడు. సముద్రం ఎక్కడ ఉందా, దాని పక్కన వెళ్ళి కట్టమన్నాడా? కాలువ ఉంది, కాలువ పక్కన వెళ్ళి కట్టమన్నాడా? నది ఉంది, నది పక్కన వెళ్ళి కట్టమన్నా. ఎక్కడ కట్టమన్నా తెలుసా? నడి బజారులో కట్టు, ప్రజలందరూ సంచరించి ప్రజలందరూ తిరిగాడు గ్రామం మధ్యలో కట్టు. అయ్యా, అసలు ఏమన్నా ఉందా? అసలు ఆ కాలంలో వర్షం అనేది తెలియదంట ప్రజలకి. వర్షం తెలీదు. నువ్వేమైనా సముద్రం మధ్య కడితే సముద్రం పొంగి ఈ పడవను లాక్కెళ్ళిద్ది అనుకోవచ్చు. నది పక్కన కట్టమంటే నది పొంగి ఏరులై పారి అది తీసుకెళ్ళచ్చు. ఇలా కాకుండా నడి మధ్యన నా ప్రజలందరూ తిరిగే ఈ గ్రామం మధ్యలో కట్టమన్నా ఎలాగయ్యా? నువ్వు వెళ్ళి నోవాహు కట్టు, బాడను కట్టు అనగానే నోవాహు మారు మాట్లాడకుండా ఎక్కడెళ్ళి కట్టాడు తెలుసా? ప్రజలందరూ సంచరించి గ్రామం మధ్యలో కట్టాడు. ఒక్క మాట మాట్లాడు. ఎక్కడ కట్టమంటావు? సముద్రం దగ్గరికి వెళ్ళమంటావా? నేను అక్కడే కడతానన్నాడా? చెప్పండి. నేను సముద్రం దగ్గర వెళ్ళే కడతా, లేకపోతే నేను నది దగ్గరే కడతా అన్నాడా? లేదండి. నోవాహు నువ్వు ఓడను కట్టు, కొలతలు ఇచ్చాడు, ఎలా కట్టాలో చెప్పాడు, ఏమేమి పెట్టాలో చెప్పాడు, అన్ని చెప్పాడు. ఏం చేశాడు తెలుసా? నోవాహు దేవుని మాటకు విధేయుడయ్యాడు. 120 సంవత్సరాలు పట్టింది ఓడను కట్టడానికి. 120 సంవత్సరాలు వాడను కట్టే ప్రతిసారి, వాడకు సామాగ్రి తెచ్చే ప్రతిసారి, వాడను సిద్ధపరిచే ప్రతిసారి ఆ యొక్క చెక్కలను కట్ చేసి ఆ చెక్కలను అమర్చి ఎన్ని సంవత్సరాలు 120 సంవత్సరాలు అతడు ప్రయాసపడి వాడను కట్టాడండి. ఎందుకొరకు? దేవుడు మాట ఇచ్చాడు అంతే. దేవుని మాట తన హృదయం, తన జీవితానికి వచ్చింది. నోవాహు ఇది చెయ్యి అని చెప్పాడు అంతే. నోవాహు ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకు విధేయుడైపోయాడు. అంతేగాని దేవా ఇట కుదరదు, ఏ జనాల మధ్య నేను ఎగతాళి చేస్తావేంటి, నాకంటూ మధ్య సమాజంలో నాకు పేరుందయ్యా, నాకు మంచి హోదా ఉందయ్యా, నువ్వేంటి దాన్ని పాడు చేయాలని చూస్తున్నావు అని చెప్పి దేవుడి మీద తిరగబడ్డా? చెప్పండి, తిరగబడ్డా? ఇప్పుడు వాక్యం చెప్తే ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? ఎన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసా? ఒక వాక్యం ఒక ఖండితంగా దేవుని సేవకుడు ఆత్మచేత ఖండిస్తూ ఉంటే తర్వాత నెక్స్ట్ రోజు వచ్చే పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ రోజు విన్న వాక్యాన్ని బట్టి ఎవరి మనసన్నా నొచ్చుకుంటే సేవకురాల దగ్గరికి వచ్చేది నోటీస్ బోర్డులోకి ఆ విషయం. ఇక ఆమె తగులకు ఉంటుంది, మామూలుగా ఉంటుంది ఇక వ్యవహారం అంతా. సేవకుడు ఏ మాటన్నా ఖచ్చితంగా ఖండించి చెప్పాడంటే అది సేవకుడిలో నుండి వచ్చింది కాదు, సేవకుడు ఉద్దేశంలో నుండి వచ్చింది కాదు, అది దైవ ఆవేశం, దేవుడి ద్వారా పలికించే మాట. అందుకే పౌలు తిమోతి అన్నాడు, ఖండించుట యందును బుద్ధి చెప్పుట యందును నువ్వు జాగ్రత్తగా ఉండు. వారిని ఖండించే విషయంలో ఖండించు, బుద్ధి చెప్పే విషయంలో బుద్ధి చెప్పు, సరిచేసే విషయంలో సరిచే, వాక్యమును సరిగా ప్రకటించడంలో నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గము.
అది ప్రతి విధమైనటువంటి చెడును తెగబొట్టిద్ది, మూలుగుల్లోనికి వెళ్ళిద్ది, ప్రతి విధమైనటువంటి అవయవ భాగాల్లో పట్టి ఉన్నటువంటి అపవిత్రతను అది తెగ నరికిద్ది. వాక్యం నువ్వెంత జాగ్రత్తగా నువ్వు నేర్చుకుంటే, వాక్యానికి ఎంత నువ్వు లోబడితే, వాక్యం ఏం చేసి తెలుసా, వాడిని బండ మీద కట్టిద్దండి వాక్యం కదా. ఎవడైతే నా మాట విని దాని ప్రకారంగా చెప్పున జరిగిస్తాడు వాడు ఎలా ఉంటాడో తెలుసా, బండ మీద కట్టిన వాడి పునాది ఇంటిని పోలి ఉంటాడు. బండ మీద కట్టిన వాడి పరిస్థితి ఎలా ఉండిద్దో, బండ ఇసుక మీద కట్టిన వాడి పరిస్థితి ఎలా ఉండిద్దో ప్రభువా తెలియపరిచాడు. ఇసుక మీద కట్టిన వాడి పరిస్థితి ఏంటి, గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఉప్పెంగి వచ్చినా, ఉప్పెళ్ళు వచ్చినా, ఏ వచ్చినా అన్ని ఆ ఇంటి మీదకే వస్తున్నాయి. అన్నిటికీ ఆ ఇల్లు ఏమైపోతుంది, కదిలిపోతుంది, పడిపోతుంది, కూలద్రోయబడుతుంది. మరలా ఇల్లు కడుతున్నారు, మరలా గాలి వస్తుంది, మరలా పడిపోతుంది, మరలా కడుతున్నారు, మరలా తుఫాను వస్తుంది, మరలా పడిపోతుంది. పడిపోవడం కట్టడం, పడిపోవడం కట్టడం, కట్టడం పడిపోవడం, కట్టడం పడిపోవడం. ఇదే ఎందుకయ్యా అంటే వాడిలో ఒక స్థిరత్వం లేదు, వాడిలో ఒక గట్టి పునాది. ఎందుకయ్యా వాడిలో గట్టి పునాది అంటే దేవుని మాటకు వాడు విధేయత చూపల. దేవుని మాటకి ఎందుకు విధేయత చూపాలంటే వాడిలో దైవ భయము లేదు కాబట్టి. దైవ భయమే ఒక హృదయంలో ఉంటే వాడిని వాక్యమునకు విధేయత కలిగేటట్లుగా ఆ దైవ భయమే అలా ఆ మనిషిని తయారు చేసి ప్రేరేపించింది. ఉందా మనకి ఆ దైవ భయం? మనం కలిగి ఉంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మన యొక్క ఆలోచనతో మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టకూడదు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఉద్దేశాలు నెరవేరాలని ఎవరు కోరుకోకూడదు. దేవుని ఇంట్లో ఉంటున్నాను, దేవుని సేవకుని ద్వారా నేను నడిపించబడాలి, దేవుని వాక్యం చేత నేను నడిపించబడాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు నన్ను హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, ఖండించిన, గద్దించిన, దేనికైనా సరే నేను సిద్ధం అన్నట్టుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తే వాక్యం నేను ఏం చేస్తుంది తెలుసా? ఏమండి, రాళ్ల వర్షం కురిపించదండి. అర్థమవుతుందా? దేవుని వాక్యానికి ఉన్న విధానం ఏంటి తెలుసా? రాళ్ల వర్షం కురిపించదు. నువ్వు వాక్యానికి విధేయుడే లోబడుతూ ఉంటే, వాక్యానికి నువ్వు శిరస్సు వంచి అవును నిజమే, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతికి ఎలా ఉంది, నేను సరి చేసుకుంటున్నాను, నా బ్రతుకును సరిదిద్దుకుంటున్నాను అని చెప్పి ఎవడైతే విధేయత చూపిస్తాడో వాడికి దీవెన వర్షం తప్ప రాళ్ల వర్షం ఉండదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటే ఒక సంఘానికి పత్రిక రాస్తూ అతడు రాసిన హెచ్చరిక మాటలు ఆ సంఘం వినంట ఏడ్చిందంట, గగ్గోలు పెట్టిందంట. కొరింథీ సంఘమేనా? కొరింథీ సంఘానికి అనుకుంటా పౌలు భక్తుడు ఉత్తరం రాస్తే ఆ సంఘానికి రాసిన లేఖను బట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆ లేఖను చదివిన తర్వాత ప్రజలందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు, కన్నీటిలో మునిగిపోయారు. అయ్యో నిజమే, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఇలా గర్విష్ఠులు బ్రతికాం, ఏమండి మా ఇచ్చల విడతనంగా మేము బ్రతికాం, నిజమే మా బ్రతికి ఇలా ఉందని చెప్పి ప్రజలందరూ ఏడుస్తుంటే అపోస్తలుడైన పౌలు సంతోషపడ్డాడంట. మీలో ఇట్టి మార్పుని తెచ్చిందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యా, దేవుని వాక్యం ఇట్టి రీతిగా మీలో మార్పును కలగజేసిందా అని చెప్పి మీలో కలిగిన దుఃఖమును బట్టి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేసి, దేవుని వాక్యం బట్టి ఎవడైతే నొప్పించబడతాడో, ఎవడైతే గద్దించబడతాడో, అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఏమన్నాడు? ఏమంటే దేవుని యొక్క సేవకులు నీతిమంతులు గద్దించుట, అదేనా? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం. నాకు వారి గద్దింపులు ఎలా ఉంటాయి తెలుసా? అభిషేకంతో సమానం. నేను ఒక రాజుగా నన్ను అభిషేకించడానికి సమూయేలు ఎలా వచ్చాడో వారి యొక్క ఏమంటే నీతిమంతుని యొక్క గద్దింపు నన్ను అలా తైలాభిషేకంతో నన్ను ఆనందింపజేస్తుందండి. తైలాభిషేకం హృదయాన్ని సంతోషపరి తెప్పర్లా చేసింది. మరి వాక్యానికి విధేయులు అవుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యానికి విధేయత చూపాలంటే ముందు మనలో దేవుని భయం ఉండాలి. దైవ భయము కలిగి ఎవరైతే ఏ ప్రజ అయితే ఉంటుందో ఆ ప్రజ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు, దేవుని వాక్యానికి లోబడిపోతారు. ఈనాడు మనలో ఇట్టి భయము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్న చెప్పిన వాక్యం, గడిచిన ఆదివారం చెప్పిన వాక్యం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. అంటే మనలో ఉన్న విధానం ఏంటంటే, ఒక విధంగా నేను ఇది ఏమంటే మిమ్మల్ని ఏదో అనాలని కాదు, మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, వాక్యం మీద మనకి శ్రద్ధ తక్కువ, వాక్యం మీద శ్రద్ధ తక్కువ. నేనేదో ఇదన్నీ మీకు చెప్పట్లేదు, నేను ఆ స్థితి నుంచి వచ్చిన వాడినే, నేనేదో గొప్పవాడిని అని చెప్పట్లేదండి, నేను ఆ స్థితి నుంచి వచ్చిన వాడిని. మరి త్వరగా మనం
మిగిలిన కార్యక్రమానికి సమయం చాలా గడిచిపోతుంది. దేవుని మాటలు మనం జాగ్రత్తగా విన్నాం. మొదటిది ఏమంటే దేవుని భయం మనలో ఉంటే మనం ఏం కలిగి ఉంటామమ్మా? మనలో ఏముంటుంది చెప్పండి అమ్మా? పాపానికి దూరం అయ్యే విధానం, లేదా పాపమునకు దూరంగా ఉంటాం. దేవుని భయం మనలో ఉంటే ఏమంటే పాపాన్ని చేయకుండా మనం ఏమని చెబుతాం తెలుసా? అడ్డగింపబడతాం. రెండవది, దేవుని భయం మనలో ఉంటే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తాం. మూడవది, దేవుని భయం మనకు ఉంటే జ్ఞానము కలిగి ఉంటాం. చూడండి వాక్య భాగము కీర్తనల గ్రంథము 111వ కీర్తన 10వ చరణం. జ్ఞానమునకు మూలము, ఆయన శాసనముల అనుసరించు వారందరూ. చూడండి, మంచి వివేకము ఎవరంట? దైవ భయము ఎవరిలో ఉంటుందో వారిలో ఏముంటుందో తెలుసా? జ్ఞానం ఉంటది. ఏ జ్ఞానం? విద్యను బట్టి వచ్చే జ్ఞానం కాదు, లేకపోతే లోకంలో ఉండేటువంటి వాటిని బట్టి వచ్చే జ్ఞానం కాదు. ఈ జ్ఞానం ఏంటో తెలుసా? దైవ జ్ఞానం. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు ఏ రీతిగా నడిపించబోతున్నాడో వాటిని గురించినటువంటి జ్ఞానం మనుషులు కలిగి ఉంటాడు. ఈ లోకంలో వచ్చే పుస్తక జ్ఞానం కంటే, అక్షర జ్ఞానం కంటే, ధనం వల్ల వచ్చే జ్ఞానం కంటే, లేకపోతే లోకాలు తిరగడం వల్ల వచ్చే జ్ఞానం కంటే దైవ జ్ఞానం, దైవ భయము ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని పరిస్థితులను మనం ఎలా నడుచుకోవాలో నేర్పించింది జ్ఞానం. పరిస్థితులకు మనం ఎలా మెలగాలో నేర్పించింది జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు, ప్రతి ఒక్క నింద, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితికి ఇతడు నిలబడగలడు. ఎందుకోసమో తెలుసా? అట్టి జ్ఞానం అతడులో దేవుని భయము కలిగించింది కాబట్టి. చిందరవందర అయిపోతారు పరిస్థితి వస్తే. ఏమంటే కంగారు పడిపోతుంటారు. ఏంటో ఎటెళ్ళాలి, అటెళ్ళాలి, అరే ఏదేదో చేస్తూ ఉంటారు. ఏంటమ్మా అంటే కుటుంబంలో వచ్చిన అలజడి, కుటుంబంలో వచ్చిన శోధన, కుటుంబంలో వచ్చిన పరిస్థితి నెమ్మది లేకుండా పోతుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మైండ్ పని చేయట్లేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదండి, పిచ్చెక్కిపోతుందండి, బుర్ర ఇటెక్కిపోతుందండి అని చెప్తూ ఉంటారు. అదే దేవుని భయం మనలో ఉందనుకోండి. దానియేలు ఎక్కడున్నాడు? మంచిగా ఏమండి మెత్తటి పాన్పు మీద పడుకున్నాడా? చెప్పండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడున్నారు? ఏసీ రూములో, చల్లటి గదిలో. ఏమండి గడ్డగట్టే చల్లో వాళ్ళు ఉన్నారా? పౌలు సీలు ఎక్కడున్నారు? పేతురు యోహానులు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఉన్న పరిస్థితులు ఏంటి? ఒక భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? వారు తమ ఎదురు ఉన్నటువంటి దానిని బట్టి భయపడక వారు ఏం చేస్తారు తెలుసా? ఆ శ్రమలో దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఎందుకోసమో తెలుసా? వారిలో అట్టి జ్ఞానమును, దైవ భయం నింపింది. ఎందుకు భయపడతావు? సమస్యల నుండి తప్పించువాడు దేవుడే కదా. మనం మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా, మానవ యొక్క ఆలోచన చేత ఎంత నడిపించబడినా అది దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏమవుతాం? అంత తుస్సే. ఒక మాటలో చెప్పాలంటే అంత నీరుగారిపోయిద్ది. అనుకుంటామంటూ ఎంత ప్రయత్నం చేశానండి, ఎంత నిలబెట్టాలనుకున్నానండి, కానీ నా ప్రయత్నం వల్ల అవ్వలేదండి. ఎందుకోనండి అలా జరిగింది? ఎవరో కన్నుబడిందండి మా మీద, లేకపోతే ఎవరో ఏదో చేశారండి అంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కాలమును బట్టి ఎలా నడుచుకోవాలో దైవ భయము జ్ఞానాన్ని కలిగించింది. అందుకే భక్తులైనటువంటి అపోస్తులు ఏమన్నారు తెలుసా? ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే రండి, దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు జ్ఞానం. ఎందుకోసమో తెలుసా? ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క కాలగతుల మార్పుల్లో నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు తెలీదు. నీ జ్ఞానం పనిచేయదు. నీ జ్ఞానం ఎంతవరకయ్యా అంటే నీ జ్ఞానం కొంతవరకే అది ప్రయోజనకరం, తర్వాత అది ఎంత మాత్రం పనికిరాదు. కాబట్టి దైవ భయము మానవునికి జ్ఞానం కలిగించింది. మానవునికి జ్ఞానం కలిగించింది. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా నేను ముగిచ్చేస్తాను. తెలివికి మూలము. చూడండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరి. 9:10 చూడమ్మా. అధ్యాయం 9వ అధ్యాయం 10వ వాక్యం. 9వ అధ్యాయం 10వ వాక్యం. తొమ్మిదవ అధ్యాయం 10వ వాక్యం. భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. 15వ అధ్యాయం 33వ వాక్యాన్ని చూడండి.
15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయము. జ్ఞాన అభ్యాసమునకు, చూడండి ఎన్ని ఏం బోధిస్తున్నాయి చెప్పండి, ఎన్ని ఏం బోధిస్తున్నాయి. ఓరే వెర్రివాడా, నీకు జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి కదా? జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి కదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? దేవుని భయము మనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీ జ్ఞానాభ్యాసం. ఇలాగా ప్రతిదీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు తెలివికి వివేచనకు ఆధారం. ఒక వ్యక్తిలో దేవుని భయం ఉందంటే అతడు కాలమును స్థితిని ఎరిగిన వాడవుతాడు, తెలుసుకున్న వాడవుతాడు. కాలమును బట్టి మనము నిద్ర మేలు సమయం అనేదని గుర్తెరిగి మనం ఏం చేయాలి తెలుసా? నిద్ర మాని మనం ఏం చేయాలి? మెలకువగా ప్రార్థన చేయమని భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. మీరు కాలమునెరగండి, కాలమునెరిగి మనము నిద్ర మేలుకొనే సమయమైనదని గుర్తెరిగి మనం ఏం చేయాలి తెలుసా? అజ్ఞానుల వల్లే ఉండకూడదంట. ఒక చోట మనం ఏం చేయాలి తెలుసా? మెలకువగా ఉండాలంట. మళ్ళీ చోట నిబ్బరమైన బుద్ధి గలవారమే ఉండాలి. ఇన్ని కలిగి జీవించాలంటే ముందు మనలో ఉండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం అనేది మనలో లోపించడం, దేవుని భయం మనలో లోపించడం కారణం చేత జ్ఞానం ఉండట్లేదు. ఏం చేస్తున్నామో తెలియట్లేదు. కొంతమంది సొంత ఆలోచనల చేత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. సౌలు తీసుకున్నాడు చూసారా? రాత్రికాల సమయం మనం ధ్యానించాం. సౌలు తీసుకున్నాడు చూసారా? అలాంటి తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం. దావీదు తీసుకున్నాడు తెలుసా? ఏమంటే నిర్ణయాలు 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఉంటుంది. అతడంట ఏమండి ఆత్మలో సాతాను చేత ప్రేరేపించబడి ఏం చేశాడు తెలుసా? జనులను లెక్కించటానికి మనస్సు నిలుపుకున్నాడు. దేవుని భయం మనిషిలో ఉంటే జ్ఞానాన్ని కలిగించింది. ఏ జ్ఞానం ఇది? కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం. ఏ జ్ఞానమో తెలుసా? జీవితాన్ని చక్కగా నడిపించుకునే జ్ఞానం. ఈ జ్ఞానం ఏంటో తెలుసా? పాపం ఏంటో, పాపమునకు చెడుకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకునే జ్ఞానం. ఇదిగో ఈ లోకంలో మనుషుల యొక్క మాయోపాయాలు లేదా మనుషుల యొక్క చెడు తెలివితేటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈరోజు మంచిగా నమ్మేస్తారండి. ఎంత మంచిగా నమ్మేస్తారంటే, నేనేనండి మీ తర్వాత, నేనేనండి అంత నమ్మకస్తుని, నేనేనండి మిమ్మల్ని ప్రేమించేది అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రేమను కుమ్మరిస్తారు. మనం అనుకుంటాం, అబ్బా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతగా ప్రేమిస్తుంది, నా మీద ఎంత ప్రేమను కనపరుస్తుంది, నిజమే కాదు ఈమె కదా నన్ను ఎంతగా ప్రేమించేదని చెప్పి ఆ మనుషుల యొక్క మాయ ప్రేమలకు మనుషులు ఏం చేస్తారు తెలుసా? లొంగిపోతూ ఉంటారు. లొంగిపోయి సంసోను తలనప్ప ఇచ్చినట్లుగా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? మనం ఏం చేస్తాం? సంసోను ఏం చేశాడు? భార్య మీద ప్రేమ చేత తలనప్పగించాడు, బోడుగుండు చేసి వదిలిపెట్టింది. మనం కూడా మనకు కలిగినది, ఆ మనుషుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ప్రేమ చూపిస్తున్నాడు, అతడు ప్రేమ నిజమైన ప్రేమో కపట ప్రేమో చూడం మనం కదా. ఈ లోక ప్రేమలన్నీ నటన. ఈ లోక ప్రేమలంతా ప్రేమించేదంతా ఏమండి? మంచి మనసుతో ఎవడో ప్రేమించడం, మంచి మనసుతో ఎవరో ప్రేమించడం. ఈ లోక ప్రేమలన్నీ ఎలాంటివో తెలుసా? ఈ లోక ప్రేమలన్నీ ఒక రోజు కనుమరుగైపోయే రోజు ఒకటి వస్తుంది. భార్యాభర్తల ప్రేమ తాత్కాలికం. ఏమండి? యవన పురుషుడు యవన స్త్రీ మధ్య ఉండే ప్రేమ అది తాత్కాలికం, క్షణమాత్రం ఉండేది. నిన్న కొట్టుకొని వచ్చారు ఇక్కడ. ఎందుకొరకంటే ఇక దాని గురించే. కాలేజీ కుర్రోళ్ళండి కొట్టుకొని వచ్చారు ఇక్కడ. దేని కొరకంటే ఇదే ప్రేమలో పడి, ప్రేమను గురించి. మనుషుల యొక్క నడవడికను మనం తెలుసుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏ జ్ఞానమో తెలుసా? మానవునికి దేవుడిచ్చే భయము, దేవుని ద్వారా వచ్చే భయము, దేవుని భయము ద్వారా వచ్చే జ్ఞానం ఇది. ఈ భయం ఏంటో తెలుసా? అతన్ని ఏం చేసింది తెలుసా? సొలొమోన్ని అతన్ని కీర్తి ప్రతిష్ఠితులంట దేశాలు దాటేటట్లుగా చేసేది. అతని పరిపాలనలో యుద్ధం జరగలేదంట, కత్తి పట్టలేదంట, ఏ రాజు వచ్చి శత్రువు అతని మీద దండెత్తి తన రాజ్యాన్ని కైవశం చేసుకోలేదంట. ఎందుకోసం తెలుసా? సొలొమోను యొక్క జ్ఞానమును గురించి తెలుసుకున్న ప్రతి రాజు అతన్ని కీర్తించి, అతన్ని గణపరిచి, అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు. అలా సొలొమోను కాలంలో ఇంత జ్ఞానము చేత నడిపించబడి రాజ్యంలో యుద్ధం లేకుండా రాజ్యం తన పరిపాలన 40 సంవత్సరాలు నెమ్మదిగా కొనసాగింది. కానీ ఇంతటి జ్ఞానవంతుడు తర్వాత ఏపడి తెలుసా? అజ్ఞానిగా మెరిగిపోయి తర్వాత తన బిడ్డల తరం వచ్చేసరికి రాజ్యం అంతా చిన్న భిన్నం అయిపోయేటట్లుగా చేసి. మానవ జ్ఞానం కొంతవరకే, దైవ జ్ఞానం
ఏమండి శాశ్వత కాలం ఉండిద్ది. నువ్వు ఏ భయము కలిగి ఉంటున్నావో ఈ ఉదయకాల సమయం పరిశీలన చేసుకో. దేవుని భయం కలిగి ఉండటం వల్ల మొదట మనం చెడుతనానికి దూరం అవుతాం, రెండోది మనం దేవుని మాటకు విధేయత చూపిస్తాం, మూడవది జ్ఞానం కలిగి ఉంటాం, ఆఖరిది దేవుని జ్ఞానం గనక మనం కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు. కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని భయం మనలో ఉంటే కలిగే ఆశీర్వాదాలు. ఇప్పుడు వరకు మనం ఏటేటి వల్ల ఏమైనా నడిపించబడతాం విన్నాం కదా. ఇప్పుడు దేవుని భయం మనిషిలో ఉంటే మనిషికి కలిగే ప్రయోజనం, మేలులు, ఆశీర్వాదాలు ఏమన్నా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వాక్యం. ద్వితీయోపదేశకాండం చదవండి. యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు భయపడి మనకు ఆజ్ఞాపించిన. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ, నిత్యము మేలు కలిగేటట్లుగా. ఒక వ్యక్తి దైవ భయము కలిగి ఉంటే అతనికి కలిగేది తెలుసా, నిత్యము అతని జీవితంలో మేలే కలిగిద్ది. అతని జీవితం అంతా మేలు వైపే నడిచిద్ది, ఆశీర్వాదాలేనండి అతనికి. మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వాక్యం. సమయం అయిపోయింది, నేను త్వరగా ముగిచ్చేస్తున్నాను. కీర్తన గ్రంథం 25:14. దేవుని భయము మానవుల్లో ఉంటే కలిగే ఆశీర్వాదాలు. మరొకసారి, యెహోవా మర్మము. చూడండి భయభక్తులు కలిగే వారికంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన మర్మమైన సంగతులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తెలియజేస్తాడు. ఇగో దేవుని భయం మానవునికి గనక ఉందనుకోండి, తలల పైకెత్తిన చూడండి. దేవుని భయం గనక మానవుల్లో ఉందనుకోండి, కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా, అతడు దేవుని ద్వారా జరగబోయే ప్రతిదాన్ని ముందుగా తెలుసుకుంటాడు. ఒక ప్రవక్తకు దేవుడు ఎట్టి రీతిగా ముందుగా విషయాలు తెలియపరుస్తున్నాడు. ఒక ప్రవక్తకు ఇర్మియాకే కానీ, మోషేకే కానీ, యెహోషువాకే కానీ, అహరోనుకే కానీ, ఇలా ప్రవక్తలందరికీ ఏ విధంగా ఆ యొక్క విషయాలను ముందుగా తెలియపరిచాడో అలాగే దేవుని యొక్క భయము కలిగి ఉంటే రేపు జరగబోతున్న కీడును కూడా ఇప్పుడే చెబుతాడు. అబ్రాహాము అంటున్నాడు, నేను చేయబోదాన్ని అబ్రాహాము దాస్తాను. అతడు నన్ను గురించి భయభక్తులు కలిగి ఉన్నాడు, తర్వాత తన సంతానం గురించి నన్ను గురించి తెలియపరచాడు. కాబట్టి ఇప్పటికి నేనేం చేయాలి, అబ్రాహాము దగ్గరికి వెళ్ళి అబ్రాహాముకు నా సంగతంతా తెలియపరచాలి. ఒక మానవుడికి దేవుడు తన రహస్యాలు చెప్పడం ఎక్కడైనా విన్నారా చరిత్రలో? ఏ దేవుడైనా తన రహస్యాలు, తన చేయబోయే కార్యాలు ఎప్పుడైనా తెలియపరిచాడా? దేవుడు ఎక్కడ దాచుకోలా. అబ్రహాముతో చెప్పాడు తన రహస్యాలు, దావీదుకు చెప్పాడు తన రహస్యాలు, ప్రవక్తలందరికీ చెప్పాడు తన రహస్యాలు. ఆఖరికి ఆయన సశరీరుడికి లోకానికి వచ్చిన తర్వాత తనతో తిరిగిన తన ప్రజలైనటువంటి ఈ యొక్క 12 మంది శిష్యులకు కూడా మర్మమైన ప్రతి సంగతిని తెలియపరిచాడు. ఇదిగో రాకడ దినం ఒకటి ఉంది, రాకడ దినకు కూర్చిన సూచనలు ఇవి అని మొట్టమొదటిగా వారితోనే చెప్పాడు. రాబోయే కాలంలో ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఉన్నార వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు మన రాకడ దినాన జరగబోయే ఆ సూచనలు ఎప్పుడో వాళ్ళు చవిచూచి ఉన్నారు. ఎందుకయ్యా అంటే దేవుని భయము ఎవరిలో ఉంటుందో ఆయన ఏం చేస్తారో తెలుసా, మర్మమైన ప్రతిదాన్ని ఏం చేస్తారో తెలుసా, వారికి తెలియపరుస్తాడు, చెప్తాడు వాళ్ళకి. ఎలా జరిగిద్దండి అని అంటావా? కళల ద్వారా చెప్పచ్చు, దర్శనముల ద్వారా చెప్పచ్చు, లేకపోతే కొన్ని సూచనల ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మర్మమైన ప్రతిదాన్ని బయలుపరుస్తాడు. ఇది దేవుని భయం కలిగి ఉన్న వారికి మాత్రమే ఆశీర్వాదం. మా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదండి, అందుకనే నేను ఫలానా వారి దగ్గరికి వెళ్ళి చేతబడి చేయించుకున్నాను, లేకపోతే జాతకం చెప్పించుకున్నాను, లేకపోతే మంత్రం పెట్టించుకున్నాను, యంత్రం పెట్టించుకున్నాను అంటారు. కానీ దేవుని భయం ఉన్న వాడికి ఏం చేస్తారు తెలుసా, రేపు రాబోయే కీడు, రేపు రాబోయే శోధన, రేపు రాబోయే బలహీనత, రేపు రాబోయే నింద, ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో భయపడుతూ ప్రార్థన చేసుకుంటున్నావు కదా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, రాబోయే కీడును కూడా ముందే నీకు తెలియపరుస్తాడు. అర్థమైందా? కొన్ని గమనించండి. దేవుడు కొంతమందికి ఇలాంటి సంగతులు తెలియపరచాలని ఆశపడుతున్నా, కొంతమంది తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు. దేవుడు కొన్ని తెలియపరుస్తారండి, అమ్మో ఇది జరిగిన తర్వాత అనుకోండి, అమ్మో ఇది ఎప్పుడో దేవుడు నాకు తెలియపరిచాడు. కొన్ని సందర్భాలు మనకు తెలుస్తూ ఉంటాయి, దేవుడు చెప్తూ ఉంటాడు.
ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి, దేవుని మాటలు మనం వింటున్నాం కాబట్టి, దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు ఏం చేస్తారంటే మనతో ఆయన జరగబోయే కార్యక్రమాలన్నిటి ముందుగానే మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఇలాంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆయన జరగబో వాటిని మనకు ముందుగా తెలియపరిచేటువంటి మరి ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే ఈ మధ్యాహ్న కాలస్థం మనం కలిగి ఉండవలసింది దైవ భయం. మౌని, నువ్వు చదువుతున్న చదువులో రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఉత్తీర్ణత స్థితికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు ఎలా నిన్ను నడిపించాలనుకుంటున్నాడో ముందుగా నువ్వు తెలుసుకోవాలనుకో. జ్ఞానం కలిగి ఉండు. కుటుంబంలో శోధన ఏదో వస్తుందో, కుటుంబంలో నింద ఏదో వస్తుందో, కుటుంబంలో ఏ బలహీనత వస్తుందో, ఏ శత్రువు వస్తున్నాడో తెలుసుకోవాలంటే దైవ భయం కలిగి ఉంటే దేవుడు చూపిస్తాడు నీకు. దేవుడు ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. శోధన వచ్చినప్పుడు చెప్పే దేవుడు కాదు ఈయన. శోధన వచ్చేటప్పుడు చెప్పే దేవుడు, ఇదిగో శోధన వస్తుందని చెప్పే దేవుడు కాదు ఈయన. శోధన రాకముందే, అది నీ గడప చేరక మునిపే దాన్ని గురించినటువంటి సమాచారం ముందుగా నీకు ఇస్తాడు కదా. అర్థమవుతుందా? జ్ఞానం కలిగి ఉండి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే రాబోవు కీడు నుండి మనం తప్పించబడగలం. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా మనం ఆశీర్వాదం పొందుదాం. దేవుని భయం మనం అందరం కలిగి ఉందాం. దేవుని భయం చేత నడిపింపబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకా అనేకమైన ఉన్నాయి. అనేకమైన ఆశీర్వాదాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు. చూడండి, యెషయా గ్రంథం ఆఖరికి ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 33:6 33:6 చదవండమ్మా. స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు. చూడండి ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా భయము వలన వారు పొందుకోబోయే ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? చూడండి, అక్కడ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఏంటో తెలుసా? ఐశ్వర్యమును తెచ్చిపెట్టేది. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలు మనం వశం చేసుకోవాలంటే మనలో ఏముండాలి తెలుసా? దైవ భయం. మనుషులు చూస్తున్నారండి, మనుషులకు కంటికి కనపడకూడదండి, మనుషుల దగ్గర మనం పేరు సంపాదించుకోవాలండి, మనుషుల దగ్గర మనం మంచోళ్ళం అనిపించుకోవాలండి అని ఒకవేళ మనుషులను బట్టి, మనుషుల కొరకు, మనుషుల భయం కలిగి నువ్వు ఒకవేళ ప్రయాసపడి ఇప్పుడు దాకా నువ్వు కొనసాగేవేమో. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు ఏది నీకు చేసినా అది తాత్కాలికమే, అది స్థిరమైనది కాదు. దేవుడు నీ పట్ల చేయాలనుకుంటున్నది అది స్థిరమైనది. దైవ భయము కలిగి ఉండు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడువు, పాపము నుండి దూరంగా ఉండు. ఏమంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను మీ కుటుంబాలు మీరు సంపాదించుకునేలాగున దైవ భయము మీరు కలిగి ఉంటే దేవుడిచ్చు ఆశీర్వాదము బహు గొప్పది. అట్టి రీతిగా మనం ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు మనం వెనుకడిలో పదులుపరచబడును గాక.